మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ దోశ. దోశ కావాలి అంటే దోశ బ్యాటర్ రెడీ లేదు, కానీ చిటికెలో దోశ రెడీ చేశాను. ఎలా అంటే ఇప్పుడు చూడండి, 2 టమాటాలను కట్ చేసి అందులో శనగపిండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం బియ్యం పిండి 3 సమపాలలో తీసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసి, ఇక్కడ మనం తీసుకున్న పిండికి తగినంత ఉప్పు వేసి, పెరుగు వేయొచ్చు, మజ్జిగ వేయొచ్చు, ఈ రెండు లేదంటే నీళ్లు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పెరుగు తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి. బయట వేయడం మర్చిపోయి వాటర్ పోసాను. వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు పక్కనే పెరుగుందని. సో అదనమాట, సమ్ టైమ్స్ అలా జరుగుతుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం బాగా మిక్స్ చేసుకున్న ఈ పిండిలో కొద్దిగా వంట సోడా వేసి మూత పెట్టి పక్కన పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత దోశ పిండి మనకు ఇలా రెడీ అయిపోతుంది. అచ్చం మనం పుల్లబెట్టిన దోశ పిండిలానే ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి పెనం పైన కొన్ని నీళ్లు చల్లి ఒక చుక్క ఆయిల్ వేసి ఆనియన్తో బాగా స్ప్రెడ్ చేసి ఇలా దోశ వేసేయండి. ఒక్కసారి కింద మీరు ఇలా వేసి తిన్నారంటే మాత్రం ఇంకెప్పుడు మీరు దోశ కోసం ముందు రోజు బియ్యం నానబెట్టడం కానీ, పులిచిన పిండితో దోశలు వేసుకోవడం కానీ అస్సలు చేయరు. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి నాకు అవునా కదా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోకండి.